ఈ ప్రపంచంలో నీకు తోడుగా ఉన్నవారు నిన్ను ఎదగనివ్వకుండా చేసి నీతో యుద్ధం చేసే శత్రువు నీకు ఆప్తమిత్రుడు, నిన్ను అవమాన స్థితికి తీసుకువెళ్ళేవాడు, నిన్ను అందనంత ఎత్తుకు తీసుకువెళ్ళేవాడు, అనునిత్యం నీకు సహాయం చేసేవాడు ఖచ్చితంగా జీవితంలో ఒకడు ఉంటాడు అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ప్రతి ఒక్కరి జీవితం ముగ్గురు వ్యక్తులతో ముడిపడి ఉంటుంది అని మీరు నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మాలి, ఎందుకంటే ఇది 100కు 100% నిజం కాబట్టి. మరి ఎవరా ముగ్గురు? మన అమ్మ నాన్న, అక్క చెల్లె, అన్న తమ్ముడా, లేక మన లైఫ్ పార్ట్నరా? మీరు ఎవరని అనుకుంటున్నారు? వీరిలో ఏ ఒక్కరు కాదు, ఈ ముగ్గురు ప్రతి ఒక్కరికి తోడుగా ఉంటారు. మరి ఎవరా ముగ్గురు అనుకుంటున్నారా? అయితే నేను చెప్పినట్టు చేయండి, ఆ ముగ్గురు ఎవరో మీకే తెలుస్తుంది. ఒక్కసారి మిమ్మల్ని మీరు ఎలాగైనా 6 నెలల్లో బిలియనీర్ కావాలని మనసులో బలంగా అనుకోండి. లేకుంటే 6 నెలల్లో నేను ఎలాగైనా క్లాస్ టాపర్ కావాలని బలంగా అనుకోండి. ఇది మనస్ఫూర్తిగా అనుకోవాలి. ఇక డ్రామా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీలో నుండి మెల్లిగా మీ వల్ల కాదు, బిలియనీర్ కావడం అంటే మాటలనుకున్నావా? ఇప్పటి వరకు మన వంశంలో ఎవ్వరూ బిలియనీర్స్ లేరు. నీవు ఏదో నచ్చిన కోరికలు ఉంటే కోరుకో, సాధ్యం కాని కోరికలు కోరుకోకు. నీ టైం వేస్ట్ చేయకు, నీ వల్ల కాదు. ప్రతిసారి నాతో కామెడీ చేయకు అని నెగటివ్ రూపంలో నీకు సలహా ఇస్తుంది మీ మైండ్. ఎట్ ద సేమ్ టైం నీ వల్ల అవుద్ది. నీకు తెలియదు కానీ నీవు మనస్ఫూర్తిగా అనుకుంటే ఈ ప్రపంచంలో ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు. ఎందుకంటే నీ గురించి నీకన్నా నాకే ఎక్కువ తెలుసు కాబట్టి. కొద్దిగా కష్టమే, కానీ నువ్వు మనస్ఫూర్తిగా అనుకుంటే ఖచ్చితంగా అయ్యి తీరుతావు అని మనకు పాజిటివ్ రూపంలో సలహా ఇస్తూ ఉంటుంది మరో మైండ్. మనం ఏదైనా విజయాలు సాధించాము అంటే ఖచ్చితంగా వీడి పాత్ర ఉంటుంది. ఇక మూడవ వ్యక్తి, ఈ మూడో వ్యక్తి పని ఈ నెగటివ్ సజెషన్స్ అండ్ పాజిటివ్ సొల్యూషన్స్ని ఇచ్చే ఇద్దరిని గమనిస్తూ ఉంటాడు. ఏది మంచి ఏది చెడు అని అందాజా వేసుకొని నిర్ణయం తీసుకొని జీవితాన్ని ముందుకు తీసుకెళ్తుంటాడు. ఈ మూడో వ్యక్తే మన క్యారెక్టర్ని కానీ, మన డిసిషన్స్ కానీ, మన డెస్టినీ కానీ, మన జీవితాన్ని కానీ నిర్ణయించగలడు. వీడిని మన దారిలోకి తెచ్చుకోవడానికి పుస్తకాలు చదవడం, జీవితంలో ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవ్వడం, సత్యమేంటో తెలిసేలా చేయడం, జీవితం అంటే ఏంటో తెలిసేలా చేయడం, ఒక కోరిక విలువ ఏంటో తెలిసేలా చేయడం, అంటే నిత్య జీవితంలో పనులను చేస్తూ ఉంటే ఆ కోరిక విలువ తెలుసుకొని జీవితం అంటే ఏంటో తెలిసేలా చేయడం, ఒక కోరిక విలువేంటో తెలిసేలా చేయడం. ఇలాంటి పనుల ద్వారా జీవితం యొక్క విలువ తెలుసుకొని మనకు సహాయం చేస్తూ ఉంటాడు. మన జీవితాన్ని ఎవ్వరూ ఊహించలేని స్థితికి తీసుకెళ్తాడు. చాలామంది ఋషులు, మునులు, అనంత జ్ఞానం కలిగిన వారు, జీవిత సత్యం తెలుసుకున్న వారిలో ఈ ముగ్గురు అనే కాన్సెప్ట్ ఉండదు. వారిలో ఉన్నది ఒక్కరే. ఈ ముగ్గురిని ఒక్కటిగా చేసినప్పుడే ఎవరైనా అత్యంత శక్తివంతులుగా, అనగా ఋషులుగా, మునులుగా, అత్యంత శక్తివంతులుగా, జ్ఞానవంతులుగా మారిపోతారు. ఈ ముగ్గురు ఒకరిగా అవ్వడానికి ఒకరు నిత్యం ధ్యానం చేయడం చేస్తారు, మరొకరు నిత్యం పుస్తకాలు చదవడం చేస్తారు, ఇంకొకరు భక్తి మార్గాన్ని ఎంచుకుంటారు. ఈ విషయం గురించే స్వామి వివేకానందుల వారు ధ్యానయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం మరియు క్రియాయోగం అనే 4 రకాల పద్ధతులను వివరించారు. ఈ 4 మార్గాల ద్వారా మీలో ఉన్న ముగ్గురు ఒక్కరిగా మారతారు. అప్పుడే మీ మనసులో ఏం తలుచుకుంటే దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు. ఆ సమయంలో మీకు మీ శక్తి ఏంటో తెలుస్తుంది. నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితికి వెళ్ళాలో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. నీ బలమేంటో, నీ బలహీనతలేంటో నీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా? వారానికి 1500 నుండి 3000 సార్లు, నెలకు 6000 నుండి 15000 సార్లు, మరియు సంవత్సరానికి 1,00,000 నుండి 1,50,000 సార్లు ఈ ముగ్గురు రకరకాల విషయాల గురించి వాదించుకుంటారు. వారిలో ఎవరు తరచుగా గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనే దాని మీద మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు క్రియేట్ చేసుకునే మంచి అలవాట్లు, చెడు అలవాట్లు, మీరు సంపాదించే డబ్బు, మీరు చేసే ఉద్యోగం,
మీరు అనుభవించే కష్ట సుఖాలు ఈ ముగ్గురు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటాయి. ముందుగా మీలోని ఇద్దరు వ్యక్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా ఫైనల్గా మూడో వ్యక్తి అంగీకరించనిదే మీ ఐడియాస్ ఇంప్లిమెంట్ కావు. ఈ ఒక్క విషయం ఎప్పుడూ గుర్తుకు పెట్టుకోండి. చదువుకునే సమయంలో కానీ ఏదైనా కొత్త అలవాటు ప్రారంభించేటప్పుడు కానీ ముందుగానే మీరు రేపటి నుండి ఈ పని చేయాలి అని నిర్ణయించుకుంటారు. కానీ రేపు కాస్త ఈ రోజు అయ్యాక మీలోని నెగటివ్ వ్యక్తి మీకు నెగటివ్ సంకేతాలను పంపిస్తూ నెగటివ్ సజెషన్స్ ఇస్తూ, అంటే ఇంత ఉదయం నిద్ర లేవాలా, ఇప్పుడు నిద్రలేచి చేసే పని ఉదయం 8 గంటల తర్వాత కూడా చేయొచ్చు కదా, మీరు చదువుకునేటప్పుడు ఇంకా ఎంతసేపు చదువుతావు, కాసేపు రెస్ట్ తీసుకో, లేకుంటే ఫోన్లో మంచి సాంగ్స్ అయినా విను, ఇది మెదడుకు ఎంతో మంచిది నీకు తెలుసా, అట్లీస్ట్ బయట ప్రపంచమైనా కాస్త చూడబోయి అని ఇలా నిన్ను పక్కదారి పట్టించడానికి నీకు ఇష్టమైన అనేక ఇంట్రెస్టింగ్ ఐడియాస్ని నీకు అందిస్తూ ఉంటుంది. వీడి పని ఒక్కటే, చేస్తున్న పనిని చెడగొట్టడం, చేయబోయే పనిని ఆపడం. నిజానికి వీడి పాత్ర ఎప్పుడైతే మీ జీవితంలో తక్కువగా అవుతుందో అప్పుడే మీ అసలైన జీవితం మొదలవుతుంది. 2 గంటలు ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో గడిపిన తర్వాత, ఏదైనా చేయరని తప్పు చేసిన తర్వాత, ఏదైనా దొంగతనం చేసిన తర్వాత, ఆలస్యంగా నిద్ర లేచిన తర్వాత, ఉదయాన్నే జిమ్కి కానీ గ్రౌండ్కి కానీ వెళ్ళనప్పుడు, కష్టపడి చదువుకోనప్పుడు, పక్కదారి పట్టినప్పుడు, తరచుగా హస్తప్రయోగం చేస్తున్నప్పుడు చివరిగా మీకు అనిపిస్తుంది, ఈరోజు ఈ పని చేసి ఉండకపోతే బాగుండేది, నా సమయం అంతా వృధా చేశాను, నా శక్తినంతా వృధా చేశాను, అప్పుడు కష్టపడి చదివి ఉంటే ఇప్పుడు గర్వంగా తలెత్తుకొని తిరిగేవాడిని, అందరిలా నాకు కూడా జాబ్ వచ్చేది, అప్పుడు కష్టపడి ఉంటే ఇప్పుడు బలవంతుడిగా మారి ఉండేవాడిని కదా. ఇలా ఎన్నో రకాలుగా తప్పు చేసిన కొన్ని గంటల తర్వాత లేదా రోజుల తర్వాత లేదా సంవత్సరాల తర్వాత కానీ రియలైజ్ అవుతూ ఉంటావు. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అని నిన్ను పదే పదే హెచ్చరిస్తూ ఉంటాడు. కానీ నీవే ఆ వాయిస్ని వినలేకపోతావు, విన్నా కూడా పట్టించుకోవు. వీడే రెండవ వ్యక్తి. మీ చుట్టూ చాలామందిని మీరు చూసుంటారు. ఒకరు తాగుడుకు బానిసలుగా మారుతారు, మరొకరు దొంగతనాలకు బానిసలుగా మారుతారు, మరికొందరు తమలో ఎంతో టాలెంట్ ఉండి కూడా బెట్టింగ్లకు, డ్రగ్స్కి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. వారు ఎంతలా బయటపడాలని చూసినా ఆ ఊబి నుండి బయటపడలేకపోతుంటారు. మొదట మిమ్మల్ని మీరు జెన్యూన్గా అడిగి చూడండి, నాకున్న టాప్ 10 చెడు అలవాట్లు ఏంటో అని. సమాధానం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. నీకు నచ్చిన ఆ చెడు అలవాట్లను ఒక పేపర్పై రాయండి. ఆ తర్వాత మీరు జీవితంలో ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్న అలవాటు, చేసుకోవాలనుకుంటున్న అలవాట్లను టాప్ 10గా ఒక పేపర్ మీద రాయండి. టాప్ 10 చెడు అలవాట్లలో ఏ ఒక్క అలవాటునైనా నేను మార్చుకోగలనా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఖచ్చితంగా అవుననే సమాధానం వస్తుంది. నన్ను ఎదగనివ్వకుండా చేస్తున్న అలవాట్లు ఏంటి, ఇంతవరకు నా టాలెంట్ను, నా పరిస్థితిని నాశనం చేస్తూ వచ్చిన అతిపెద్ద అలవాటు ఏంటని, నేను ఎక్కడ చిక్కుకున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ తర్వాత ఇలాగే ఈ అలవాటును కొనసాగిస్తే నా జీవితం ఎలా ఉండబోతుంది, ఈ అలవాటు యొక్క పర్యవసానాలు ఏ విధంగా ఉండబోతాయి, ఈ అలవాట్లు చివరికి నన్ను ఏ విధంగా మారుస్తాయి అని 21 రోజులు ప్రతిరోజు 1 నిమిషం ఆలోచించండి. ఈ ప్రశ్నించుకోవడం అనేది మనస్ఫూర్తిగా ఉండాలి. అప్పుడే నిన్ను నువ్వు మార్చుకునే శక్తి నీకు లభిస్తుంది. నీ గురించి నీకన్నా ఎవరికీ తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే నీవు ప్రస్తుతం అనుభవిస్తున్న పరిస్థితిని క్రియేట్ చేసింది నీకు నచ్చిన చెడు అలవాట్లే కాబట్టి ఆ చెడు అలవాట్లు ఏంటో నీకు తప్ప మరొకరికి తెలిసే అవకాశమే లేదు. చాలామంది భవిష్యత్తులో ఏం చేయాలో ఆలోచిస్తారు కానీ ఏం చేయకూడదో డిసైడ్ చేసుకోరు. ఒక్కసారిగా నా జీవితం మారిపోవాలని ఎప్పుడూ అనుకోవద్దు. జీవితంలో చిన్న చిన్న అలవాట్లే పెద్ద ఇంపాక్ట్ని చూపిస్తాయి. అసలు 21 రోజులే ఒక లేని అలవాటును కొత్త అలవాటుగా చేసుకోవడానికి ఎందుకు ఈ సమయం కీలకమవుతుంది? 30 రోజులు ఉండొచ్చు కదా, 10 రోజులే ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈ 21 రోజుల కాన్సెప్ట్ అనేది కొత్తదేమీ కాదు. ఇది 1950లో ప్లాస్టిక్ సర్జన్ అయిన డాక్టర్ మ్యాక్స్వెల్ మార్చ్తో ప్రారంభమైంది. ఆయన తమ పేషెంట్లలో ఒక విచిత్రమైన విషయాన్ని గమనించారు. ఆయన తమ రోగులకు ముక్కు ఆపరేషన్ చేసినా లేదా
బాడీ పార్ట్ను కట్ చేసినా వారి కొత్త రూపానికి అలవాటు పడటానికి సుమారు 21 రోజులు పట్టేది. మొదట్లో వారు అద్దంలో తమ కొత్త రూపాన్ని చూసుకొని బాధపడేవారు. కానీ 3 రోజుల తర్వాత వారి మనసులు దానికి అలవాటు పడి వారి మనసు తమ శరీరంలో జరిగే మార్పులను యాక్సెప్ట్ చేసేది. చాలామంది 21 రోజులలో ఎలా మారాలో అనే కాన్సెప్ట్ పైన చాలా వీడియోస్ చేసి ఉంటారు. కానీ వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తే మాత్రం వర్కౌట్ అవ్వవు. ఈ రోజటి వీడియోలో మాత్రం అత్యంత శక్తివంతమైన మరియు ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. మొదటి నియమం, చిన్న చిన్న పోరాటాలతో గెలవండి. చాలామంది 21 డేస్ ఛాలెంజ్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఒకే రోజులో తమ బ్యాడ్ హ్యాబిట్స్ అన్నింటినీ దూరం చేసుకోవాలనుకుంటారు. కానీ అది జరగని పని. వారు వారం రోజులు కంటిన్యూస్గా ఉదయం 5 గంటలకే నిద్రలేచి ఆ తర్వాత జిమ్కి వెళ్ళి ప్రతిరోజు 2 గంటలు చదువుకొని 2 గంటలు ధ్యానం చేసి ఇలా ఎన్నో మంచి హ్యాబిట్స్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. కానీ వారు తెలియకుండానే ఈ ఛాలెంజ్ని ఎందుకు ప్రారంభించాను అనే బేసిక్ కాన్సెప్ట్ని మర్చిపోతారు. ఎప్పుడు కూడా ఏ విజయమైనా ఏ అలవాటైనా ఒకే రోజులో ఒకేసారి కంప్లీట్ చేయాలని అనుకోవద్దు. ఎప్పుడైనా సరే చిన్న చిన్న విజయాలతోనే పెద్ద విజయం అనేది సొంతమవుతుంది. రాజులు డైరెక్ట్గా పెద్ద యుద్ధాలను చేయరు. వారు ముందుగా చిన్న చిన్న రాజ్యాలను జయించి తమ బలాలను పెంచుకుంటూ పెద్ద రాజ్యాలపై దాడి చేస్తారు. అదేవిధంగా మనం కూడా ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేవాలనుకుంటే మరుసటి రోజే అలారం పెట్టుకొని 5 గంటలకు నిద్ర లేవటం అనే అలవాటును మానుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు 8 గంటలకు నిద్ర లేచే అలవాటు ఉంటే మొదట 7 గంటలకు, కొన్ని రోజుల తర్వాత 6 గంటలకు నిద్ర లేచే ప్రయత్నం చేయండి. 15 డేస్ అయిన తర్వాత 5 గంటలకు అలారం పెట్టుకొని నిద్ర లేచే ప్రయత్నం చేయండి. 2 గంటలు కంటిన్యూస్గా వర్కౌట్ చేయాలని బలంగా డిసైడ్ కాకండి. ముందుగా డైలీ 10 నిమిషాలు వర్కౌట్ చేయడం అలవాటు చేసుకోండి. అలవాటైన తర్వాత ఎన్ని గంటలైనా వర్కౌట్ చేయొచ్చు. ఇలా ప్రతి విషయంలో జరగాలి. అంటే ధ్యానం విషయంలో కానీ, ఉదయాన్నే నిద్ర లేచే విషయంలో కానీ, చదువుకునే విషయంలో కానీ, జాగింగ్ చేసే విషయంలో కానీ, జిమ్కి వెళ్ళే విషయంలో కానీ. ఎందుకంటే ఏ అలవాటైనా ఏ విజయమైనా ఒక్క రోజులో సాధ్యం కాదు. మనసుకు ఎరను వేయండి. నేను 21 రోజుల్లో మారాలనుకుంటున్నాను అంటే సరిపోదు. ఎందుకు మారాలనుకుంటున్నావో నీ మైండ్కు స్పష్టత అనేది కావాలి. 21 రోజుల్లో నేను జిమ్కి వెళ్ళి నా బాడీ పెంచుకోవాలని కాకుండా అందరి ముందు నేను బలంగా మరియు ఆకర్షణీయంగా కనిపించాలని అనుకుంటున్నాను అని ఇష్టంగా అనుకోండి. 21 రోజులు నేను రెగ్యులర్గా డైలీ 5 లీటర్ల నీళ్లు తాగుతాను అని కాకుండా మీరు నీరు తాగటం వల్ల కలిగే లాభాలేంటి, నా ఆరోగ్యం ఎంతలా బాగుపడుతుంది, నా ముఖంలో వచ్చే మార్పులేంటి అని తెలుసుకొని మీ మనసుకు చెప్పే ప్రయత్నం చేయండి. ఇలా ఏదైనా ఒక పని చేసినప్పుడు దానికి రాబోయే ఫలితాన్ని, కలిగే ప్రయోజనాలను మీ మనసుకు మీరే ఎరగా వేయండి. అప్పుడే మీ మనస్సు మీకు సహకరించడం మొదలు పెడుతుంది. అనవసరమైన వాటికి దూరంగా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్కి, మీరు చదువుకునేటప్పుడు 5 నిమిషాలు బ్రేక్ ఇచ్చి తిరిగి చదువుకుందాంలే అనుకుంటారు. ఒక్కోసారి ఆ 5 నిమిషాలు కాస్త 5 గంటలైనా తిరిగి మీరు చదువుకోలేకపోతారు. ఎందుకంటే మన మెదడు ముందుగా కష్టపడి ఆ తర్వాత సుఖపడే అలవాట్లకు కానీ మార్గాలకు కానీ ఇంట్రెస్ట్ చూపించదు. అదే ముందుగా సుఖపడి తర్వాత కష్టపడే వాటికి తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటుంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఈ పని వల్ల నాకు ఏమైనా ఉపయోగం ఉందా, పాస్ట్లో దీని రిజల్ట్ ఏ విధంగా ఎండ్ అయింది, పాస్ట్లో ఈ అలవాటు వల్ల ఇప్పుడు నాకు ఏమైనా లాభం వచ్చిందా, పోనీ భవిష్యత్తులో ఏమైనా ఉపయోగపడుతుందా అని స్వార్థపరులుగా ఆలోచించండి. ఆన్సర్ లేదు అనిపిస్తే వీలైనంత తొందరగా అలవాటుకు దూరంగా ఉండండి. ఏం చేయాలో తెలిసి ఉండడం గొప్ప కాదు, ఏం చేయకూడదో తెలిసి ఉండటం గొప్ప. నెంబర్ 4, కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. కొత్త అలవాట్లు ఏమో కానీ మీలో ఉన్న మంచి అలవాట్లను గమనించి ఆ అలవాట్లను చూసి సంతోషపడటం అలవాటు చేసుకోండి. చాలా కాలం ప్రాక్టీస్ చేసి వదిలేసిన మంచి అలవాట్లను కనుక్కొని వాటిని తిరిగి మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. ఒక్కటి గుర్తుకు పెట్టుకోండి, ఆ అలవాటు వల్ల మనకు ఖచ్చితంగా ఉపయోగం ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని మీరు మెచ్చుకున్నప్పుడే కొత్త అలవాట్లు అనేవి క్రియేట్ అవుతాయి. నెంబర్ 5, మల్టిపుల్ హ్యాబిట్స్ వద్దు. చాలామంది 21 రోజుల ఛాలెంజ్లో
ఖచ్చితంగా 5-6 కొత్త హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలని అనుకుంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఆ 21 రోజుల్లో ఏదైనా ఒక పవర్ఫుల్ హ్యాబిట్ని మాత్రమే అలవాటు చేసుకోండి. 21 రోజులు శ్రద్ధగా జాగ్రత్తగా ఆ హ్యాబిట్కి టైం కేటాయించాలి. ఖచ్చితంగా ఈ హ్యాబిట్ నాకు అలవాటు కావాలి అని, ఈ హ్యాబిట్ వల్ల పొందగలిగే లాభాలన్నీ నేను పొందాలి అని, అందరూ నన్ను చూసి నేర్చుకోవాలి అని, అందరూ నన్ను చూసి మెచ్చుకోవాలి అని, అందరికన్నా బలంగా కనిపించాలి, డిఫరెంట్గా కనిపించాలి అనే కాన్సెప్ట్తో ఇలాంటి ఆలోచన మీ మైండ్లో బలంగా పాతుకుపోవాలి. ప్రతిరోజు కొత్త హ్యాబిట్స్ వల్ల కలిగే లాభాలను మెమరైజ్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే నీలో ఉత్సాహం అనేది తగ్గదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో సరికొత్త టాపిక్తో అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.